బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రాజాగౌడ్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త కార్మికుల సమ్మె రైతాంగ గ్రామీణ బంద్లో భాగంగా బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఏఐటీయూసీ అనుబంధ రంగాల కార్మికులతో ధర్నా నిర్వహించి నిరసన తెలపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటేష్, పవన్, అబ్బయ్య, శంకర్, నాగమణి, రూప, సుభద్ర తదితర కార్మికులు పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేస్తూ లేబర్ కోడ్ అని చెప్పి తీసుకొస్తా ఉంటాం. ఆ లేబర్ కోడ్కి మేము వ్యతిరేకిస్తాం. దీంతో పాటు కార్మిక రంగానికి సుప్రీంకోర్టు ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతాంగము, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన బీజేపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కార్మిక వర్గానికి దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేలు చేయకపోగా భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందు వచ్చిన తర్వాత ఉన్నటువంటి చట్టాలన్నీ రద్దు చేస్తూ ఇలా లేబర్ కోడ్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. దీన్ని మేము వామపక్ష పార్టీలుగా అదేవిధంగా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇలా రైతులు అడిగినటువంటి ఏదైతే మద్దతు ధర కోరిండ్రో ఆ మద్దతు ధర అమలు చేయకపోగా ఇలా మాకు మద్దతు ధర కావాలని చెప్పేసి ఢిల్లీ వెళ్ళినటువంటి రైతాంగం పైన విచక్షణ రహితంగా పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇలా కార్మికులు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో ఇలా సుప్రీంకోర్టు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.